నమస్కారం. జేఎంజే న్యూస్కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చీమకుర్తిలోని శ్రీ హరిహర క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన 17వ వార్షికోత్సవ వేడుకలు. విశాఖ ఫారెస్ట్ భూముల వివాదంపై స్పందించిన మాజీ మంత్రి బాలినేని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి. వైఎస్ఆర్ ఆసరా సంబరాలలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన స్పందనలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా డైలీవర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. జేసీ అభిషేక్ కిషోర్, డిఆర్ఓ శ్రీలత, ఎస్ఓసీలు లోకేశ్వరరావు, హెలా ఫారోన్, కె మాధురి తదితరులు అర్జీలు స్వీకరించారు. వాళ్ళిద్దరూ పార్టీ పిలిపించి మాట్లాడాలి. హైకోర్టా ఈ డోనాలలో హౌసింగ్ లేఅవుట్ లెవెలింగ్ చేసినట్టు రోజంతా బిల్ పెడుతున్నారు. దానికి వర్క్ ఆర్డర్ ఏమీ లేదు, ఎట్లా అది చేశారు వాళ్ళకి అట్లీస్ట్ ఫైల్ కానీ ఏదైనా డైరెక్షన్ కానీ ఏముంది అట్లీస్ట్ వచ్చాము ఆఫీసర్ ఐడియా లేదు. వాళ్ళ పొలం కింద బాగా చేసుకుంటారు. కాడుతుంది రాదని కోరి రావద్దని డబ్బులు తీసుకొని బిల్లు కొడతాం. బిల్లు కొట్టలేదు. ఎవరు డబ్బులు ఎవరైనా స్కీమ్ కింద కిలోమీటర్స్ కింద
చిమకుర్తిలోని శ్రీ హరిహర క్షేత్రంలో 17వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక వాతావరణ శోభతో శ్రీ హరిహర క్షేత్రం ప్రజ్వరిల్లింది. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు, సిద్ధా సుధీర్ కుమార్, సిద్ధా కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. మహాగణపతి, విశ్వక్సేన ఆరాధనలు, పుణ్యహవాచన, దీక్షాధారణ, మృత్సంగ్రహణము, అంకురారోహణ, సర్వతోభద్ర మండప ఆవాహన, ప్రధాన కలశ స్థాపన, తత్తదేవత కళాకుంభ ఆవాహన, సాయంత్రం అగ్నిమదన కుండ సంస్కారము, అగ్ని ప్రతిష్టలక్ష్మి గణపతి హోమము నిర్వహించారు. సిద్ధా రాఘవరావు దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్రంలో కొలువై ఉన్న మూల విరాట్లకు విశేష పూజలు నిర్వహించారు. 17వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ హరిహర క్షేత్రం సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా దేవతామూర్తులకు విశేష పూల అలంకారాలు, విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. काले वर्षतु पर्जन्यः पृथिवी सुसारिणी तेजो यंत्रो व्रहितो ब्राह्मणानन्दनिर्मयः कावेरी ముఖ్యంగా చిమకుర్తి హరిహర క్షేత్రం 17వ వార్షికోత్సవ సందర్భంగా వార్షికోత్సవ
కార్యక్రమాలు ఈరోజు ఉదయం 7:30కి శ్రీ గణపతి పూజా కార్యక్రమంతో ప్రారంభం కావటం జరిగింది. వీరికి మన స్వరూపానంద విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహాస్వామి గారు, అట్లానే శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ 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 స్వాతానంద సరస్వతి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు సాయంత్రానికి స్వామీజీ చిన్న స్వామీజీ గారు ఈరోజు రాబోతున్నారు. అట్లానే రేపు కార్యక్రమానికి చిన్న స్వామీజీ పెద్ద స్వామీజీ ఇద్దరు కూడా అటెండ్ కాబోతున్నారు. ఈరోజు గణపతి పూజా కార్యక్రమం, తదుపరి అన్ని కూడా అన్ని దేవాలయాల్లో మండపారాధనలు కార్యక్రమాలు. ఈరోజు సాయంత్రం మళ్ళా 4 గంటలకి మన హోమగుండాలను ప్రారంభించడం జరుగుతుంది. హోమం తర్వాత మళ్ళీ ఈరోజు సాయంత్రం శబరిమల టైపులో 18 గంటలకి అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు ఉదయం పూర్ణావతి 12 గంటలకు పూర్ణావతి జరగబోతూ ఉంది. పూర్ణావతి తర్వాత మహాకుంభాభిషేకం, సాయంత్రం స్వామివారులందరూ కూడా నగరోత్సవం చేయటం జరుగుతూ ఉంది. తర్వాత రాత్రికి శ్రీనివాస కళ్యాణం, శివ కళ్యాణం. ఇది ఎక్కడా కూడా చాలా రేరుగా జరుగుతూ ఉంటుంది. ఒకే వేదిక మీద ఈ శివ కేశవులను తీసుకొచ్చి ఇటు చేయటం చాలా ప్రాధాన్యత. అందువల్ల చేమకుర్తి ప్రజానీకానికి కానీ చేమకుర్తిలో ఉన్న భక్తులు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృప కలగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భక్తులందరూ కూడా కోరటం జరుగుతూ ఉంది. ఈ హరిహర క్షేత్రంలో ఈ 17వ వార్షికోత్సవం ఈ కార్యక్రమానికి అందరూ కూడా 50 మంది చేమకుర్తిలో ఉన్న ప్రజలు కానీ భక్తులు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ జిల్లాల నుంచి నలుమూలల నుంచి కూడా చాలామంది రాబోతున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని నగర మేయర్ గంగాడ సుజాత అన్నారు. వైఎస్ఆర్ ఆసరా సంబరాలలో భాగంగా కలెక్టర్ వద్ద మెప్మా ఆధ్వర్యంలో కోలాటం, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పని మడమ తిప్పని ప్రజా నాయకుడు అని అనుకున్న విధంగా డ్వాక్రా మహిళలకు 3వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ద్వారా నగదును జమ చేయడం జరిగిందని అన్నారు. మహిళలు జగనన్నను గుర్తుంచుకునేందుకు సంబరాలు జరుపుకుంటున్నారని, రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారని, అందుకు ఇదే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డిసిహెచ్ కొండయ్య, సిఓలు రవీంద్ర సుబ్బారావు, రమణమ్మ, సుజారాణి, రూపా, లక్ష్మి, రాజేశ్వరి, ఆర్పీలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఒంగోలు నగరంలో ఆసరా 3వ విడత సంబరాలు అంగరంగ వైభవంగా మరి మెప్మా అర్బన్ డెవలప్మెంట్ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఆర్పీలు అందరూ కూడా మరి ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ హాజరయ్యి
యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలందరికీ కూడా ఆసరాగా, అంటే మరి ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారు నవరత్నాల్లో, మరి తన అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తారని చెప్పడం, అంచెలంచెలుగా చేయడము, ఇది 3వ సంవత్సరము. ఈ 3వ సంవత్సరం కూడా రుణమాఫీ ముఖ్యంగా మన ఒంగోలు నగరంలోనే దాదాపుగా 98 కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేయడం జరిగింది. మరి దీనికి అందరూ ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ మరి పాలాభిషేకం అలాగే మరి కోలాటం వేస్తూ మరి మహిళలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా మరి 80 లక్షల మంది మహిళలు దీని ద్వారాగా మరి లబ్ధి పొందడం జరుగుతుంది. ఏదైనా సరే మహిళల కోసమే, మహిళా ప్రభుత్వంగా ఈ రోజున మరి మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్నారు. అంటే సంక్షేమ పాలన చేస్తున్నారంటే అన్నీ కూడా మహిళల పేరు మీదుగా చేయడం, మహిళల మీద ఆయనకుంటే గౌరవాన్ని చాటడం జరుగుతుంది. ఇప్పటికే మన అమ్మఒడి కానివ్వండి, అలాగనే మరి విద్యాదీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, అదే 45 సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి, అలాగనే మరి ఓసీ వాళ్ళకు కూడా, పేద మహిళలకు కూడా మరి సంవత్సరానికి 18,750 రూపాయలు ఇస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి తీసుకున్న నిర్ణయం కానివ్వండి, సున్నా వడ్డీ కానివ్వండి, అనేక రకాల పథకాలు మరి మహిళల పేరు మీద ఇవ్వడమే కాకుండా ఈ రోజున మరి ఇళ్ల స్థలాలు విషయంలో కూడా దాదాపుగా మరి రాష్ట్రం మొత్తం మీద 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మహిళల పేరు మీద ఇవ్వడము, అలాగే దాదాపుగా 25 లక్షల ఇళ్ళు కూడా కన్స్ట్రక్షన్లో ఉండడం అనేది అది ఒక్క జగనన్నకే సాధ్యం. ఈ అన్నిటికీ మూలంగానే మరి మహిళలందరూ కూడా జగనన్నకి ఎంతో అండగా ఉంటున్నారు. జగనన్నకి తోడుగా ఉంటామని చెప్పేసి మళ్ళీ తెలియజేస్తూ, ఎప్పటికీ కూడా మహిళలు అందరూ కూడా కోరుకుంటున్నది ఒకటే, అన్న మీరే మాకు జీవితకాలం సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలోనూ చేయలేనంటే పథకాలు ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతుందండి. ముఖ్యంగా మరి మనకి ఆర్థిక పరిస్థితి ఎంత వెనకబడి ఉన్నప్పటికీ కూడా ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి, మాట తప్పని మడమ తిడపని నాయకుడిగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఏదైతే పథకాలు మనకి క్యాలెండర్ ద్వారాగా డేట్ల ప్రకారంగా మనకి అనౌన్స్ చేయడం జరిగిందో దాని ప్రకారంగా మరి అన్ని రోజులు కూడా అందరికీ అన్ని పథకాలు ఇవ్వడం వలన మరి మహిళలందరూ ఉండే సంతోషాన్ని ఈ రోజున మరి నా చేతుల మీదకి పాలాభిషేకం చేయడం, నన్ను కూడా ఆహ్వానించినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్. విశాఖ ఫారెస్ట్ భూముల వివాదంపై మాజీ మంత్రి బాలినేని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి స్పందించారు. తాను 2004లో కొనుగోలు చేసిన అనంతరం లేఅవుట్ అనుమతుల కోసం అప్లై చేయగా 2009లో అప్రూవల్ కు అనుమతులు వచ్చాయన్నారు. 2011లో నా కూతుర్ని బాలినేని కుమారుడికి ఇచ్చానని, అప్రూవల్ వచ్చే నాటికి బాలినేనికి తమకు ఎటువంటి బంధుత్వం లేదని స్పష్టం చేశారు. పొలిటికల్ సఫర్స్ భూములను కొనుగోలు చేయవలసిన నీచన మనస్తత్వం తమది కాదని, ఫారెస్ట్ పొలిటికల్ సఫరర్స్ భూములు ఆక్రమించారనే ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. దీనిపై ఎటువంటి విచారణకైనా సిద్ధమేనని చెప్పారు. తాను 1 సెంట్ ఆక్రమించానని నిరూపించిన ఆల్వాన్ మొత్తాన్ని ప్రభుత్వానికి రాసిస్తానన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బాలినేనితో రాజకీయ విభేదాలు ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలి, అంతేకాని దానిని వ్యాపార ప్రాజెక్టులతో ముడిపెట్టడం మంచి పద్ధతి కాదని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఇటువంటి ఆరోపణలు చేస్తే చట్టపరంగా తేల్చుకుంటానని స్పష్టం చేశారు. నిన్న మీడియాలో కొన్ని విషయాలు వచ్చాయి, వాటి గురించి వివరణ ఇవ్వాలని ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. మేము యాక్చువల్గా ఇది కంపెనీ 55లో ఉండే కంపెనీ, 55 నుంచి పెట్టి కన్స్ట్రక్షన్ కంపెనీ చేస్తున్నాం. ఇప్పుడు నిన్న కొన్ని రాజకీయపరమైన ఆరోపణలు, కొన్ని మా మీద కంపెనీ మీద కొన్ని బురదల్లే కార్యక్రమాలు ఏదో జరిగినాయి కాబట్టి వాటి వివరణ గురించి ఈ మీడియా అరేంజ్ చేయటం. మేము విశాఖపట్నంలో 2004లో ఒక ల్యాండ్ కొని లేఅవుట్ వేసాము అక్కడ. అది 2008లో మాకు అప్రూవల్ వచ్చింది. 2009లో ఆ ల్యాండ్ విషయమయ్యి మా ఇప్పుడు మంత్రిగా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి ఆయన మీద ఆరోపణలు చేశారు. మేము 2004లో కొన్న ల్యాండ్కి 2009లో దానికి అప్రూవల్ రావటానికి మేము చేసుకున్న ల్యాండ్కి ఆయనకి ఆ టైంలో నాకు ఆయనకి ఎటువంటి బంధుత్వం లేదు.
నేను ఆయనకి మా కూతుర్నిచ్చి వివాహం చేసింది 2011లో. అంటే 2011లో నేను చేసిన దానికి 2002లో కొన్నదానికి ఏ విధమైన సంబంధం ఉందో నాకైతే అర్థం కావట్లేదు. మేము చేసే వ్యాపారాల్లో ఏ విషయాల్లో కూడా ప్రభుత్వ జిరాయితీ భూములు ఉన్నాయని రాస్తున్నారు. ప్రభుత్వ జిరాయితీ భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించిన ఏ విషయాల్లో మేము ఇన్వాల్వ్ అయ్యే మనుషులం కాదు. ఆ టైప్ కంపెనీ మాది కాదు. మేము అలాంటి నిజమైన పనులు చేసే మనస్తత్వాలు మా దగ్గర లేవు. రెండోది, పొలిటికల్ సఫరర్ల భూములు అవే తీసుకున్నామని రాశారు. ఆ పొలిటికల్ సఫరర్ల భూములకి మాకు ఎటువంటి మామూలుగా సంబంధం లేదు. మేము చేసుకున్న లేఅవుట్లో 50 మంది దాన్ని అందరం కలిసి 10 మంది అప్రూవల్స్ పెట్టుకున్న లేఅవుట్ అది. ఆ 10 మంది లేఅవుట్కి ఒక తాలూకా వ్యక్తి ఆ ల్యాండ్ కొన్నారు. దాంట్లో పొలిటికల్ సఫరర్స్ భూమి వాళ్ళు కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న దాన్ని 2013లో దాన్ని 22A నుంచి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు కలెక్టర్ యువరాజు గారు దానికి నోటిఫై చేశారు. అది 141 మందికి ఆ ల్యాండ్ని అక్కడ జిల్లాలో ఉండే పొలిటికల్ సఫరర్స్ ల్యాండ్ని అన్నీ రిలీజ్ చేస్తూ దాంట్లో కూడా ఇతన్ని ఆ ల్యాండ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు కూడా అది గోపాలం రాజ్యలక్ష్మి పేరునే వాళ్ళు వేసిన సఫరర్స్ పేరునే ఉంది. ల్యాండ్ పేరు వాళ్ళ పేరునే ఉంది. ల్యాండ్ నాకు ఆ పొలిటికల్ సఫరర్స్ సంబంధమే లేదు. కాకపోతే ఆ ల్యాండ్ లేఅవుట్ పెట్టుకునేటప్పుడు 105 ఎకరాలు అందరం కలిపి పెట్టుకున్న దాని మీద దాన్ని పొలిటికల్ సఫరర్స్ ల్యాండ్ని ఆక్యుపై చేశారు, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేశారు, ఫారెస్ట్ భూములు ఆక్యుపై చేశారు. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటివన్నీ చేసే కంపెనీ కాదు. ఆ మనస్తత్వం మాకు లేదు. సెంటు భూమి కూడా అలాంటిది ఏదైనా ఆక్యుపై చేసి ఉంటే మామూలుగా దాన్ని గవర్నమెంట్ పరంగా ఎంక్వైరీ చేయించి ఏ విధంగా అయినా మామూలు దాన్ని ఎంక్వైరీ చేయించుకోవచ్చు. దానికి కావాల్సింది లేఅవుట్కి సంబంధించిన పర్మిషన్లన్నీ మొత్తం A to Z మా దగ్గర ఆన్ పేపర్గా రికార్డు పరంగా ఉన్నాయి. కంపెనీ దేనికి మేము భయపడాల్సిన పని లేదు. రెండోది, లేఅవుట్ 105 ఎకరాలకు వేసి 125 ఎకరాలు కాంపౌండ్ వాళ్ళు నిర్మించారన్నారు. 105 ఎకరాలు లేఅవుట్ వేసాము. అడిషనల్ లేఅవుట్కి పెట్టిన ల్యాండ్ కూడా ఇంకా 20 ఎకరాల ల్యాండ్ అడిషనల్ అప్రూవల్ కూడా పెట్టాము. దాన్ని పెట్టినప్పుడు దాన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఎలా కట్టారన్నారు. అది అవతల సంబంధించిన చెరువులు, మామూలుగా వాటర్ లాగింగ్ ఏరియా, తర్వాత ఫారెస్ట్ వెనక ఉంది కాబట్టి కాంపౌండ్ వాళ్ళు దానికి సంబంధించింది ఆ ఫారెస్ట్లో ఉండే జంతువులు జాలానికి రాకుండా ఉండేదాన్ని కట్టుకోవటం తప్పులేదు. అది ఎవరన్నా ఫారెస్ట్ ఎందుకు ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టారని అంటే దానికి సంబంధం లేదు. ఒక్క సెంటు కూడా ఫారెస్ట్ ల్యాండ్ కానీ, ప్రభుత్వ భూములు కానీ, చెరువుల ఆక్యుపేషన్లు కానీ ఉంటే ఆ ల్యాండ్ నేను గవర్నమెంట్కి ఫ్రీగా రాసిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ పని చేసేవాళ్ళం కాదు. రెండోది, అక్కడ ఉండే మామూలుగా మట్టి తవ్వారు, అది తవ్వారు, ఇది తవ్వారు అని అన్నారు. అది 17 మీటర్లు లెవెల్లో లేని ల్యాండ్లో ఎన్ని లెవెల్ చేసుకొని మా పని మేము చేసుకున్నాం. అంతేగాని ఏ పర్మిషన్ లేకుండా ఎటువంటి విధంగా మేము ఏది చేయలేదు. 2004 కొన్న ల్యాండ్ని 2011లో ఆయన పెళ్ళైన ఆయనకి అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు. అది ఆయనకి నాకు బంధుత్వం 2011లో వచ్చింది. నేను 2004లో ల్యాండ్లు కొనుక్కున్నాను. దాంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి సంబంధం ఏముంటుంది? ప్రతి విషయంలో నేను ఏ పని చేసినా, మా వ్యాపారం ఏది చేసినా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనకి నాకు ఏముంటుంది? పిల్లని ఇచ్చుకున్న వాళ్ళు వ్యాపారం చేయకూడదా? బిజినెస్లు చేయటం తప్ప? మామూలుగా అంటే ధర్మంగా బతకనిచ్చే మనుషుల్ని బతకనివ్వరా ఏంటి? ఇది ఇప్పుడు ఇది స్వాతంత్ర సమరయోధులు అది బయట వాళ్ళ పేరును పెట్టినా దానికి 2016లో గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి రిలీజ్ చేశారు. 2016లో ఏ గవర్నమెంట్లు ఉన్నాయి? అది బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ రోజు ఎమ్మెల్యే కూడా అవునో కాదో నాకు తెలియదు. అది యాక్చువల్గా గుర్తుకోలేదు. ఆయనకి సంబంధం ఏముంటుంది? 2016లో గవర్నమెంట్లో ఆ రోజు ఉన్న గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ కూడా కాదు. ఆ గవర్నమెంట్లోనే మాకు టీడీపీ గవర్నమెంట్లో 2016లో గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు.
ఇప్పుడు ఇలాంటివన్నీ ప్రతిదీ ఇప్పుడు ఆయన అటవీ శాఖ ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు అటవీ భూములు 15 ఎకరాలు అటవీ భూమిని తీసుకొని నేనేం చేస్తాను? ఒక్క 15 గజాల స్థలాన్ని ఎవరికైనా అటవీ భూమి రిజిస్ట్రేషన్ చేస్తాను. ఒంగోలు ఎవరైనా డబ్బులు ఇచ్చి చేసుకోండి చూద్దాం. ఒంగోలు కాదు, రాష్ట్రం మొత్తం మీద 15 సెంట్లు అటవీ భూమిని నేను రిజిస్ట్రేషన్ చేస్తాను. నాకు డబ్బులు ఇచ్చి చేయించుకోండి. ఎవరు దాంట్లో సంబంధం లేని వ్యవహారాలు ప్రతిదానికి ఏదో అంటగట్టడం అనేది రాజకీయపరమైన దురుద్దేశాలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. నేను వ్యాపారం, నాకేదన్నా తప్పు చేశాననే ఫీలింగ్ ఉంటే ఎవరిని అడిగితే నేను క్లియర్గా చెప్తాను. మీరు పలానా విషయం నా దగ్గర ప్రతిదీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి ప్రతిదీ ప్రాజెక్టులో ఏ 1 ఇంచ్ కూడా మేము తప్పు చేయము. ఇలాంటిది ఒంగోలు ప్రాజెక్టులో కూడా ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు ఇలాగే జరిగింది. అయినా కూడా నేను ఎందుకంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రెస్సులకు వచ్చి ఇవన్నీ మాట్లాడకూడదు. మా మెంటాలిటీ అది కాదు. 55లో కంపెనీ పెట్టాం. ఈ రోజు వరకు 1% కూడా మేము ఏ తప్పు చేయము, చేసే కంపెనీ కాదు ఇది. ఈ ఒంగోలులో కూడా ఇవాళ అటు 10 కిలోమీటర్లు ఇటు 10 కిలోమీటర్లు మొత్తం సస్యశ్యామలుగా రేట్లు పెరిగి అందరూ ఆనందంగా ఉండరు. ఈ విషయాన్ని కూడా గుర్తు తీసుకుండా ఆడ 100 కోట్లు లేవట్లు 100 కోట్లు ఊరికినే రావు ఎవరికి. మేము చేసే ప్రాజెక్టులు 10 రూపాయలు ప్రాజెక్ట్ చేస్తే 1000 కోట్లను రాస్తున్నారు. అది ఏంది అర్థం కావట్లేదు. ఒక పని దీన్ని కూడా ఒక మామూలుగా ఒక 50 కోట్లు 10 కోట్లు ఇస్తాం తీసేసుకోండి. 800 900 కోట్లు రాశారు మొన్న. 50 కోట్లు ఇచ్చి తీసేసుకోండి ఈ ప్రాజెక్టు ఎవరన్నా వచ్చి. వైజాగ్ 200 కోట్లు 15 ఎకరాలు అంటున్నారు. అది ఉండే మొత్తం ల్యాండ్ ఇచ్చేస్తాను, నాకేదో ఒక 50-100 కోట్లు డబ్బులు ఇచ్చేసి తీసేసుకోండి. ఈ రాసేవాళ్ళకి కనీసం కొంచెం ఆలోచించండి. వ్యాపారం చేసేవాళ్ళు చాలా కష్టాలతో వ్యాపారాలు చేస్తారు. మీడియాని పెద్ద మీడియా సంస్థలు పెద్ద వాళ్ళు మామూలుగా కొన్ని ఎథిక్స్ తోటి చాలా రోజుల నుంచి నడుపుతున్నారు. వాళ్ళు కూడా ఇంత వ్యాపారం చేసేవాళ్ళ మీద నీచంగా రాయటం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉండిందనుకోండి క్లారిఫికేషన్ భాస్కర్ రెడ్డి అనేవాడిని అడగాలి. భాస్కర్ రెడ్డి అనేవాడు సమాధానం చెప్తాడు ప్రతిదీ. నేను ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి అడగను. దీంట్లో ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. నేను మీడియా ముందుకి 56 సంవత్సరాల వయసులో ఏ రోజు కూడా ఒక్క మామూలుగా నా ముఖం ఎవరు చూపించారు. మా బతుకేదో ఎవరికైనా ఏదైనా మంచి చేసామని చెడ్డ చేయాల. కానీ నన్ను కనీసం 2 నెలల నుంచి శోభను విచ్చేటట్టు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇదే కనుక చేస్తే నేను చట్టపరమైన చర్యలు స్ట్రాంగ్గా తీసుకుంటాను దీని మీద. దయచేసి మాది ఏదైనా ఉండిందనుకో లీగల్ పరంగా ఏదైనా ఉంటే ఏ డిపార్ట్మెంట్నైనా ఎంక్వైరీ చేసుకోమనండి. ప్రతి దానికి నేను సమాధానం చెప్తాను. వాల్నేని శ్రీనివాసరెడ్డి పేరు నా విషయంలో కనుక తీసుకొని వస్తే ఇంకా అది గౌరవప్రదమైన సాంప్రదాయం కాదు. అది ఆయన రాజకీయాల్లో పుట్టారు. ఈరోజు మీకు ఒంగోలులో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన జీవితం అనేది ఏందో. ఎలక్షన్లో అప్పుడు ఏదో వస్తాను చేస్తాను వెళ్ళిపోతాను, అది నా బాధ్యత. పిల్లనిచ్చినందుకు అంత మటుకు నన్ను ఉంచండి గౌరవంగా. ఇది కొంచెం బాధతో చెప్తున్నాను. దయచేసి పెద్ద దోర్నాల మండలంలోని దోర్నాల సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ నూతన కార్యాలయంను ఎస్ఐ శ్రీనివాసరావు రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డ్రైవర్స్, వైఎస్ఆర్సీపీ ఉప సర్పంచ్ రసూల్ పాల్గొన్నారు. మంచి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మరి ముందుకు బైక్
ఒంగోలు నగరం కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు సోమవారం హనుమంత వాహనంపై శ్రీ స్వామివారు దర్శనమిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ నాగినేని మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ వారిచే సత్య హరిశ్చంద్ర నాటకంలోని వారణాసి ఘట్టం మరియు శ్రీ వాసవి మహిళా సంఘం ఒంగోలు వారి కోలాటం భక్తులను ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, కార్యనిర్వహణాధికారి డి రజనీకుమారి, ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవస్థాన అర్చకులు రమానాథ్, కూరపాటి ఆంజనేయ అవధాని, త్రినాథ్ చక్రవర్తి, నాగార్జునదేవ్, శ్రీధర్, రాంబాబు పాల్గొన్నారు.
పట్టణాలలో 3వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దారవీడు, పెద్దదోర్నాల మండలాల పొదుపు సంఘాల మహిళలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండల ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ 2 మండలాలలో 1124 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, ఆ గ్రూపులకు 6,28,00,000 చెక్కు పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఆడపడుచు జగనన్నను తోబుట్టువులాగా భావించి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ బాబురావు, అన్ని మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మహిళలు ప్రకృతిలో ఒక అమూల్యమైన వారని, అట్లాగే వాళ్ళ యొక్క అనుభవాలను పాఠాలుగా వైఎస్ఆర్ ఆసరా 3వ విడత కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, అలాగే నన్ను ఇక్కడ నిలబెట్టి సర్పంచ్గా నిలబెట్టి మాట్లాడటానికి అవకాశం కల్పించినటువంటి మా ముఖ్య అతిథి, మరి శాసనసభ సభ్యులు, అలాగే పట్టణ పురపాలక మరియు అభివృద్ధి శాఖ మంత్రి వర్యులైనటువంటి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సార్ గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు జరుపుకుంటూ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలకు నా నమస్కారాలు జరుపుకుంటున్నాను. మరి ఈ ఆసరా పథకము 3వ విడత కింద మరి రిలీజ్ అయింది. మరి ఈ ఆసరా పథకము మా మహిళలకు ఎంతో పండుగగా వాతావరణం నెలకొల్పుతుంది. మరి దేశం అభివృద్ధి పొందాలంటే ఒక మేడలు అద్దాల మేడలు కట్టడం, మళ్ళీ రంగులుగా అద్దె కట్టడం కాదు, కానీ ఒక మానవుని నైతికాభివృద్ధి నిజమైన అభివృద్ధి అని జగన్ ఎరిగి మరి నిష్పక్షపాతంగా అందరికీ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వాన్ని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మహిళా సాధికారత మరియు స్వావలంబన అనేటువంటివి 2 ప్రధాన లక్ష్యంగా తీసుకొని మరి మహిళా సాధికారత మీద పెద్దపీట వేశారు మా జగనన్న ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం అమ్మఒడి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, అలాగే జగనన్న విద్యావస్థలకు మహిళల పేరు మీద ఉన్నటువంటి ప్రజా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా భావించి మన రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ముందుకు తీసుకొచ్చారు. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా కుల, మత, ప్రాంత పార్టీలకు అతీతంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు మన ముందుకు తీసుకొచ్చారు. ఒక నవరత్నాల పథకాలటువంటి మేనిఫెస్టోని తయారు చేసి ఇచ్చిన మాట తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏప్రిల్ మాసం అంటే ఈ నెల సామాజిక న్యాయం కోసం, సామాజిక సమానత్వం కోసం పాటుపడినటువంటి మహానాయకులు, సంఘ సంస్కర్తల యొక్క జన్మదినాలు ఈ ఏప్రిల్ మాసంలో వస్తాయి యాదృచ్ఛికంగా. ఒకసారి మీకు అందరికీ గుర్తు చేస్తా, ఏప్రిల్ 5 బాబు జగజీవన్ రామ్ గారు వారి యొక్క జయంతి, ఏప్రిల్ 11 జ్యోతిబా ఫులే గారి జయంతి, ఏప్రిల్ 14 నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బహుభాషా కోవిదుడు, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి, ఏప్రిల్ 16 మహిళా అభ్యున్నతి కోసం పాటుపడి సమాజంలో ఉన్నటువంటి అన్ని దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం సాగినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను జయప్రదం చేయాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జయంతి కార్యక్రమాలకు సంబంధించిన పాంప్లెట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం మాట్లాడుతూ, ఈ నెల 11 మరియు 14 తేదీలలో బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే 132వ జయంతి వేడుకలను జయప్రదం చేయవలసిందిగా ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
ఈ సందర్భంగా జయంతి వేడుకల పాంప్లెట్ను ఒంగోలు మంగమూరు రోడ్ గాంధీనగర్లోని అంబేద్కర్ పూలే విగ్రహాల ప్రాంగణంలో ఐఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పీ జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్, జిల్లా కార్యదర్శి దాసరి సంగీతారావు, జాకోబ్, నరసింహారావు, ఆదాం శ్రీను, పి అశోక్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయప్రదం చేయండి 132వ జయంతి మహాసభలను. జయప్రదం చేయండి అంబేద్కర్ గారి జయంతి 132వ జయంతి సభలను. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. పూలే జయంతి సభలను జయప్రదం చేయండి అంబేద్కర్ పూలే జయంతి సభలను. బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సభలను జయప్రదం చేయండి అంబేద్కర్ పూలే జయంతి సభలను. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. జయప్రదం చేయండి పూలే అంబేద్కర్ జయంతి సభలను జయంతి సభలను జరపండి. వాడవాడని అంబేద్కర్ గారి పూలే జయంతి సభలను వాడవాడలా జరపండి. జయంతి మహాసభలను జరపండి. పూలే అంబేద్కర్. నా పేరు దాసరి సుందరం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ కార్యక్రమం 11వ తేదీన సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి, అలాగే ఏప్రిల్ 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ జయంతి కార్యక్రమాల్లో ఆ విధంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో మొత్తం ర్యాలీ జరుగుద్ది ఈ ప్రాంతం నుండి. ఆ ర్యాలీలో ఒంగోలు టౌన్లో, అలాగే మంగమూరు డొంక ఉండేటువంటి ప్రాంతాల దళిత బహుజనులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సభను జయప్రదం చేయాలని, అలానే ప్రకాశం జిల్లా ఒంగోలు దళిత బహుజనులకి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈ దేశంలో చదువుకోవడానికి హక్కులు కల్పించినటువంటి మహాప్రదాతలు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అలానే అంబేద్కర్ గారు అయినటువంటి వారు, వీళ్ళిద్దరూ ఉంటేనే ఈరోజు మన బిడ్డలు అత్యంత పెద్ద చదువులు జరిపి మంచి మంచి ఉద్యోగాలు జరుపుకుంటున్నారు, చేస్తున్నారు. ఆ విధంగా అన్ని రంగాల్లో ముందుంటున్నారు. అలానే మహిళలకి సావిత్రిబాయి పూలే గారు వీళ్ళిద్దరు కూడా మహిళలకు చదువు చెప్పి మహిళలను కూడా సమాన హక్కుని కల్పించే ప్రయత్నంలో ఈరోజు వీళ్ళిద్దరూ మన దేశానికి ఎంతో సేవలు చేసినటువంటి మహనీయులు. వాళ్ళ ఆశయాల్ని పునరాలోచించుకొని మనం ఖచ్చితంగా రానున్న కాలంలో ఒంగోలు ప్రజలు వాడవాడల ప్రతి ప్రాంతంలో అధిక సంఖ్యలో ఈ జయంతుల ఉత్సవాల్లో పాల్గొని ఘనంగా జయప్రదం చేసుకుందామని మీ అందరికీ ధన్యవాదాలు చెల్లిస్తూ విన్నవించుకుంటున్నాం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చేమకుర్తిలోని శ్రీ హరిహర క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన 17వ వార్షికోత్సవ వేడుకలు. విశాఖ ఫారెస్ట్ భూముల వివాదంపై స్పందించిన మాజీ మంత్రి బాలినేని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి. వైఎస్ఆర్ ఆసరా సంబరాలలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి విజయం న్యూస్.